నమస్కారం. మీ పిల్లలు చదువులో కాస్త వెనకబడుతున్నారా? ఎంత చదివినా గుర్తుండటం లేదు అని బాధపడుతున్నారా? మార్కులు తక్కువ వస్తున్నాయని మదన పడుతున్నారా? పరీక్షలంటేనే భయపడిపోతున్నారా? ఇలాంటి ఆందోళనతో ఇబ్బంది పడుతున్న ప్రతి తల్లిదండ్రుల కోసమే ఈ వీడియో. మనందరి జీవితాల్లో పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్ అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి. దానికోసం మనం చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏది ఉండదు. అయితే మన ప్రయత్నానికి కాస్త దైవానుగ్రహం కూడా తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు పండితులు. అలాంటి దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా అందించేటువంటి ఒకే ఒక పవిత్రమైనటువంటి రోజు అనేది రాబోతోంది. అదే ఈ ఏడాది 2026 ఆగస్టు 28 శుక్రవారం నాడు వచ్చేటువంటి హయగ్రీవ జయంతి అండి. జ్ఞానానికి విద్యకు అధిపతి అయినటువంటి ఆ శ్రీ హయగ్రీవ స్వామి ఆవిర్భవించినటువంటి ఈ పర్వదినం మీ పిల్లల విద్యా సంబంధిత సమస్యలను దూరం చేసేందుకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి భక్తులు అయితే నమ్ముతున్నారు. ఈ ఒక్కరోజు మీరు ఇంట్లోనే చేసుకోగల ఒక సరళమైనటువంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి పూజ మీ పిల్లల భవిష్యత్తును బంగారమయం చేస్తుందని అనుకోండి. ఇంతకీ ఆ పూజా విధానం ఏంటి? ఆ మంత్రాన్ని ఎలా పఠించాలి? హయగ్రీవుడి జ్ఞాన ప్రదాత అని ఎందుకు పిలుస్తారు? ఈ పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు కూడా శ్రద్ధగా చూడండి. అలాగే ఇంకా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అసలు ఎవరు ఈ హయగ్రీవుడు? ఆయన కథ ఏంటి అంటే, మనలో చాలామందికి విష్ణుమూర్తి దశావతారాల గురించి తెలుసు. కానీ ఆ 10 అవతారాలే కాకుండా లోక రక్షణ కోసం, ధర్మస్థాపన కోసం ఆ నారాయణుడు ఎన్నో అద్భుతమైనటువంటి రూపాలను ధరించాడు. అలాంటి మహిమాన్వితమైనటువంటి అవతారాల్లో ఒకటే హయగ్రీవ అవతారం. హయము అంటే గుర్రము, గ్రీవము అంటే మెడ. గుర్రపు శిరస్సుతో తెల్లటి మానవ శరీరంతో శ్వేత వస్త్రాలను ధరించి తెల్లటి పద్మంపై ఆసీనుడై ఉండేటువంటి రూపమే శ్రీ హయగ్రీవ స్వామి యొక్క స్వరూపం అనమాట. ఈయన్ని జ్ఞానానికి, వివేకానికి, వాక్చాతుర్యానికి ప్రతీకగా హిందూ ధర్మం కీర్తిస్తూ ఉంటుంది. పురాణాల్లో ప్రచారాల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గాథ ప్రకారం ఏంటంటే, ఆయన ఈ రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. సృష్టి కార్యానికి ఆరంభంలో బ్రహ్మదేవుడు గాఢమైనటువంటి యోగనిద్రలో ఉన్నప్పుడు మధు, కైటభులు అనే 2 రాక్షసులు ఉద్భవించారు. వాళ్ళు బ్రహ్మ నుంచి ఈ సృష్టికి ఆధారమైనటువంటి వేదాలను అపహరించుకుపోయి సముద్ర గర్భంలో దాక్కున్నారట. బ్రహ్మదేవుడు లేచి చూసేసరికి వేదాలు కనిపించలేదు. వేదాలు లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేని సృష్టి అంధకారంలో మునిగిపోతుంది కదా. లోకమంతా అజ్ఞానం అనే చీకటిని కమ్ముకుంటుంది. బ్రహ్మదేవుడు భయపడిపోయి శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడట. స్వామి, వేదాలు అపహరించారు, జ్ఞాన జ్యోతి ఆరిపోయింది, మీరే ఈ సృష్టిని, ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి ప్రార్థించాడు విష్ణువు. బ్రహ్మ యొక్క ఆర్తనాదం విన్నటువంటి ఆ కరుణామయుడు వెంటనే ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని ధరించాడు. అదే హయగ్రీవ అవతారం అండి. గుర్రపు శిరస్సుతో జ్ఞాన తేజస్సుతో వెలిగిపోతూ 4 చేతుల్లో శంఖం, చక్రం, పుస్తకం, చిన్ముద్ర ధరించి ఆ స్వామి ఆవిర్భవించాడు. ఆయన రూపం స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలాగా నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ రూపం నుంచే అనంతమైనటువంటి జ్ఞానకిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. వెంటనే స్వామి సముద్ర గర్భంలోకి ప్రవేశించి మధుకైటబులను సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఆ విధంగా హయగ్రీవుడు కేవలం వేదాలను రక్షించడమే కాదు, ఈ లోకంలో అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును పునఃప్రతిష్ఠించాడు. అందుకే ఆయన్ను జ్ఞాన ప్రదాత అని, వేద రక్షకుడు అని, సకల విద్యలకు ఆధారభూతుడని చెప్పేసి మన శాస్త్రాలు అయితే ఘనంగా కీర్తిస్తూ ఉన్నాయన్నమాట. ఈ శుక్రవారం అంటే ఆగస్టు 28 నాడు హయగ్రీవ జయంతి ఉంది. మరి దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, మరి ఇంతటి మహిమాన్వితుడైనటువంటి హయగ్రీవ స్వామిని ఆరాధించడానికి ఈ ఆగస్టు 28వ తేదీ నాడు ఎందుకంత ప్రత్యేకం అంటే, ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైనటువంటి పౌర్ణమి తేదీ నాడే శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో అవతరించాడని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజును హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు అన్నమాట. ఈ ఏడాది ఆ శుభదినం ఆగస్టు 28 శుక్రవారం నాడు వస్తుంది. భగవంతుడు అవతరించినటువంటి రోజున చేసేటువంటి పూజలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని మనకు తెలుసు. ఆ రోజున విశ్వంలో ఆయన చైతన్య తరంగాలు అత్యంత బలంగా ప్రసరిస్తాయని, వాటిని స్వీకరించడానికి మన మనస్సు, శరీరం కూడా సిద్ధంగా ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. శ్రావణ పౌర్ణమికి మన సాంప్రదాయంలో ఎన్నో విశేషతలు ఉన్నాయి. ఇదే రోజున అన్నాచెల్లెల అనుబంధానికి ప్రత్యేక రక్షాబంధన పండుగను జరుపుకుంటాం. చాలా ప్రాంతాల్లో ఇదే రోజున బ్రాహ్మణులు కొత్తగా యజ్ఞోపవీతాన్ని ధరించేటువంటి ఉపాకర్మ లేదంటే జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు. ఉపాకర్మ అంటే వేదాధ్యాయాన్ని పునఃప్రారంభించడం అనమాట. వేదాలకు రక్షకుడైనటువంటి హయగ్రీవుడు జన్మించిన రోజునే వేదాధ్యయనాన్ని ప్రారంభించడం ఎంతో సముచితము మరియు శుభప్రదం కూడా. అలాగే ముఖ్యంగా హయగ్రీవ జయంతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు
పరిశోధకులకు, కళాకారులకు ఒక వరం లాంటిది అంటారు. ఈ రోజున ఆ జ్ఞానమూర్తిని ఏకాగ్రతతో ప్రార్థిస్తే చదువులో వెనుకబడిన వారు కూడా రాణిస్తారని, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, గ్రహణ శక్తి మెరుగుపడతాయని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. పిల్లలకు కొత్తగా అక్షరాభ్యాసం చేయించడానికి కానీ, కొత్త కోర్సులో చేరడానికి కానీ, లేదంటే ముఖ్యమైనటువంటి పరీక్షలు రాయడానికి కానీ ఈరోజు అత్యంతమైన అనుకూలమైన రోజుగా భావిస్తారన్నమాట. శక్తివంతమైనటువంటి హయగ్రీవ పూజా విధానం ఏంటో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి పూజా విధానం గురించి వివరంగా దశల వారీగా తెలుసుకుందాం. ఈ పూజకు పెద్దగా ఆర్భాటాలు, ఖర్చు కూడా అవసరం లేదు. కేవలం భక్తి, శ్రద్ధ ఉంటే చాలు. పండితులు చెప్పిన ప్రకారం నేను ఆ పూజకి సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తున్నాను. పూజకి సిద్ధం అవడం హయగ్రీవ జయంతి రోజున, అంటే ఈ ఏడాది ఆగస్టు 28 శుక్రవారం నాడు తల్లిదండ్రులు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి. ఇంటిని, ముఖ్యంగా పూజ గదిని శుభ్రంగా అలంకరించుకోవాలి. గడపకు పసుపు రాసి ముగ్గులు పెట్టి మామిడి తోరణాలు కడితే చాలా మంచిది. పూజకు కావాల్సినటువంటి సామగ్రి ఏది అంటే ఒక చిన్న పీట కావాలి. ఆ పీట మీద పరచడానికి పసుపు లేదా తెలుపు రంగు వస్త్రం కావాలి. అలాగే శ్రీ హయగ్రీవ స్వామి పటము లేదా చిన్న విగ్రహం ఉండాలి. ఒకవేళ పటం అందుబాటులో లేకపోతే నిరాశపడొద్దండి. ఒక తమలపాకు మీద పసుపు ముద్దను పెట్టి దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి ఆ పసుపు ముద్దనే హయగ్రీవ స్వరూపంగా భావించి పూజించవచ్చు. ఎలాంటి పొరపాటు జరగదని చెప్పి పండితులు చెప్తున్నారు. ఇక పసుపు, కుంకుమ, అక్షతలు ఉండాలి. తెల్లటి లేదా పసుపు రంగు పువ్వులు కానీ, స్వామికి తెల్లని పువ్వులు అంటే ఇష్టము, అదే మ్యాక్సిమం తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కొన్ని తులసి దళాలు ఉండాలి. అగరబత్తులు, నెయ్యితో వెలిగించినటువంటి దీపము, తర్వాత కర్పూరము ఇవి ఉండాలి నైవేద్యం కోసము. తర్వాత నానబెట్టినటువంటి శనగలు కానీ, కొద్దిగా బెల్లం కానీ, పండ్లు కానీ, లేదా పటిక బెల్లం కానీ స్వామికి ఇష్టము. ఇక పూజ చేసే క్రమం ఏంటంటే, ఒకటి పీఠాన్ని సిద్ధం చేయడం. ముందుగా పీటను శుభ్రం చేసి దానిపై పసుపు లేదా తెలుపు వస్త్రాన్ని పరచండి. పీటకు 4 వైపులా పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఇక రెండోది ఏంటంటే స్వామిని ప్రతిష్ఠించడం. పీట మధ్యలో హయగ్రీవ స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. పటం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. దీపం అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించమని చెప్పి కోరుకోవడానికి సంకేతం అన్నమాట. నేను చెప్పా కదా, ఒకవేళ స్వామి ఫోటో దొరకకపోతే మీరు పసుపు ముద్దను కూడా పెట్టవచ్చు. పసుపును ముద్దలాగా, విగ్రహంలాగా చేసి, చిన్న మనం గణపతి చేస్తాం కదా అది టైప్లో చేసి ఆయన్నే అలా స్వరూపంగా భావించుకోండి. మూడవది ఏంటంటే సంకల్పం. ఇప్పుడు తల్లి లేదా తండ్రి చేతిలో అక్షతలు, ఒక పువ్వు పట్టుకొని కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఓం శ్రీ హయగ్రీవాయ నమః. ఈరోజు హయగ్రీవ జయంతి శుభపర్వ దినాన మా బిడ్డ పేరు, గోత్రం చెప్పుకోండి. విద్యలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత ప్రసాదించమని, పరీక్షల్లో ఘన విజయం సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనఃపూర్వకంగా సంకల్పించుకుంటున్నాను అని దేవుణ్ణి ప్రార్థించుకోండి. చేతిలో ఉన్నటువంటి అక్షింతలను, పువ్వును స్వామి పాదాల వద్ద ఉంచండి. ఇక నాలుగోది అర్చించడం ఎలా అంటే, ఇప్పుడు స్వామికి పువ్వులు, అక్షతలు, తులసిదాలతో ఓం హయగ్రీవాయ నమః అని స్మరిస్తూ అర్చన చేయాలండి. ఐదోది పుస్తక పూజ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. మీ పిల్లల పాఠ్య పుస్తకాలు ఉంటే, నోట్ పుస్తకాలు ఉంటే, పెన్నులు ఉంటే వాటన్నింటి తీసుకొచ్చి మనము గణేష్ గడప వినాయక చవితి నాడు చేసినట్టుగానే వాటికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి స్వామి పాదాల వద్ద ఉంచండి. స్వామి, ఈ పుస్తకాల ద్వారా నా బిడ్డ నేర్చుకునే జ్ఞానం తన మనస్సులో స్థిరంగా నిలిచిపోయేలా అనుగ్రహించు స్వామి అని ప్రార్థించండి. ఆరోది మంత్ర జపం. ఇప్పుడు మనం అత్యంత శక్తివంతమైనటువంటి హయగ్రీవ మంత్రాన్ని జపించాలి. తల్లిదండ్రులు, వీలైతే పిల్లలు కూడా కలిసి ఈ మంత్రాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు జపించడం అనేది చాలా శ్రేష్టం అండి. నేను మంత్రాన్ని స్పష్టంగా చెప్తాను చూడండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకం యొక్క అర్థం చాలా అద్భుతమైందండి. జ్ఞానమే స్వరూపంగా, ఆనందమయుడిగా, స్వచ్ఛమైన స్ఫటికం వంటి నిర్మలమైనటువంటి ఆకారంతో సకల విద్యలకు ఆధారభూతుడుగా ఉన్న ఓ హయగ్రీవ స్వామి, నిన్ను నేను ఉపాసిస్తూ ఉన్నాను, శరణు వేడుతున్నాను అని చెప్పేసి దీని యొక్క అర్థం అండి. ఇక ఏడోది నైవేద్యం, హారతి ఎలా ఇవ్వాలంటే, మంత్రజపం పూర్తయ్యాక మీరు సిద్ధం చేసుకున్నటువంటి నైవేద్యాన్ని స్వామికి సమర్పించండి. ఆ తర్వాత కర్పూరంతో హారతిచ్చి పూజను భక్తితో ముగించండి. ఇక పూజ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, ఈ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ పూజ చేయడం వల్ల ఎన్నో సౌఫలితాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు నమ్ముతారన్నమాట. ప్రధానంగా
పిల్లల్లో జ్ఞాపశక్తి వృద్ధి చెందుతుందని నమ్ముతారు. అలాగే చదువు మీద ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయనుకుంటారు. అలాగే కష్టమైనటువంటి విషయాలను కూడా చాలా ఈజీగా అర్థం చేసుకునేటువంటి గ్రహణ శక్తి వస్తుందని చెప్పి కూడా నమ్ముతుంటారు. పరీక్షలు అంటే ఉండేటువంటి భయం కానీ ఆందోళన కానీ తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంతమంది పిల్లల్లో ఉండేటువంటి మాటల తడబాటు వంటి సమస్యలు కూడా తొలగిపోయి వాక్చాతుర్యం అలవాటు పడుతుందని చెప్తారన్నమాట. మొత్తం మీద విద్యా జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి విజయ మార్గం సుగమం అవుతుందని చెప్పేసి భక్తులు అయితే భావిస్తారు. పూజ పూర్తయిన తర్వాత స్వామికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా మొదట పిల్లలకి ఇవ్వండి, మీ పిల్లలకి ఇవ్వండి. ఆ తర్వాతే కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి. దేవుని దగ్గర ఉంచినటువంటి పుస్తకాలను, పెన్నులను పిల్లలకి ఇచ్చి ఆ రోజు వాటితోనే కాసేపు చదవమని ప్రోత్సహించండి. తల్లులారా, తండ్రులారా, నమ్మకం అనేది కొండను కూడా కదిలించగలదండి. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ ఆగస్టు 28న ఈ సరళమైనటువంటి పూజను ఆచరించండి. జ్ఞాన ప్రదాత అయినటువంటి ఆ హయగ్రీవ స్వామి అనుగ్రహం మీ పిల్లలపై సంపూర్ణంగా వర్షించి వాళ్ళు జ్ఞానవంతులుగా, విజయవంతులుగా ఎదుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే మాత్రం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీలాగే తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించే ఇతర తల్లిదండ్రులకి, మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ పూజ గురించి తెలియజేసి సహాయపడండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల కోసము మన మహర్షి భక్తి పీఠ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. నమస్తే, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.